వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద తీసుకొస్తున్నాను. అది ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు జరిగింది, ఈసారి జరిగింది. ఓపెన్ స్కూల్ మెమోస్లల్లో క్యాస్ట్ అనేది మెన్షన్ చేయడం. సో మేము కూడా కొంచెం షాక్ అయినాం. ఎందుకంటే ఇంతవరకు ఎస్ఎస్సి మెమోలో కానీ ఇంటర్ మెమోలో కానీ ఎక్కడ కూడా ఈ కమ్యూనిటీ కోడ్ కానీ క్యాస్ట్ కానీ ఎప్పుడు మెన్షన్ చేయరు. టీసీలలో మెన్షన్ చేస్తారు. కానీ ఎందుకు కొత్తగా ఈసారి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో మెమోస్లలో కమ్యూనిటీ కోడ్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ చాలామంది అడ్మిషన్ చేసేటప్పుడు ఏదో బీసీ అని పెట్టేసేస్తారు. ఇక్కడ చాలా సమస్యలు ఇప్పుడు తలెత్తాయి. కాబట్టి మీ అందరూ కూడా అడ్మిషన్ చేసేటప్పుడు తప్పకుండా కరెక్ట్ క్యాస్ట్ని మెన్షన్ చేయండి, లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మొన్న అక్టోబర్లో పాస్ అయిన స్టూడెంట్స్ యొక్క వెబ్ మెమోస్ చూడండి. ఇది వెబ్ మెమో అండి ఇది. సో ఈ వెబ్ మెమోలు చూస్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఫోటో పక్కన కమ్యూనిటీ కోడ్ అని చూడండి. కమ్యూనిటీ కోడ్ BCB అని ఉంది. 02 ఇది కమ్యూనిటీ కోడ్. అంటే ఇది కొత్తగా ఈసారి మెన్షన్ చేసిరండి. సో ఇది నాకు మళ్ళీ షార్ట్ మెమోలోనే ఉంటుందా, లాంగ్ మెమోలో ఉంటుందా, టీచర్లో ఉంటుందా ఇంకా క్లారిటీ లేదు, ఎందుకంటే ఇక రాలేదు. సో దయచేసి ఇప్పటి నుంచి మీరు అడ్మిషన్ చేసేటప్పుడు మీ కమ్యూనిటీ కోడ్ని SC అయితే SC, BC అయితే BC, OC అయితే OC కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఒకవేళ మిస్టేక్ ఉంటే మాత్రం మళ్ళీ ఇది మార్చాలంటే మనం పర్ఫెక్ట్ మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే మారుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మరి ఎందుకు ఫస్ట్ టైం ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారో మాకు కూడా ఇంకా తెలియదు, మాకు కూడా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎందుకు క్యాస్ట్ని మెన్షన్ చేస్తున్నారు మెమోలా అనేది అది మేము వెరీ డైరెక్ట్గా అడుగుతాము. ఎందుకంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా ఎస్ఎస్సి మెమోలల్లో అంటే మెమోరాండమ్స్లలో ఎప్పుడు క్యాస్ట్ అనేది మెన్షన్ కాదు. ఓన్లీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్, మైగ్రేషన్ సర్టిఫికేట్స్లో మాత్రమే ఈ క్యాస్ట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇదొకటి కొంచెం మాకు బాధాకరమే. అయినా కూడా పిల్లలకు అందరికీ కూడా ఇంటిమేషన్ ఏం చేస్తున్నారంటే కరెక్ట్ క్యాస్ట్ కోడ్స్, కరెక్ట్ ABCD గ్రూప్ అంటే BCలలో మీకు ABCD ఉంటాయి, SCలలో ఉండవు. అలాగే OC అయితే OC, రిలీజియన్స్ అన్నీ కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఒక్కటి తప్పున్నా కూడా 1500 రూపీస్ SSCకి DD, 2000 రూపీస్ వచ్చేసి ఇంటర్మీడియట్ DD కట్టిన తర్వాతనే ఈ కరెక్షన్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా మళ్ళీ ఒకసారి ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు అన్నీ కరెక్ట్గా ఎడిట్ చేసుకొని పర్ఫెక్ట్గా మీరు ఆన్సర్స్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అన్నిటికి కూడా మీరు కమెంట్స్ పెట్టండి. అన్ని కమెంట్స్ కలిపి ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి. ఇటు బ్యాలెన్సింగ్గా అంటే అటు ఎంటర్టైన్మెంట్ వీడియోసు, అలాగే స్కూల్ వీడియోస్, అలాగే ఓపెన్ స్కూల్ వీడియోస్, ఈ 3 బ్యాలెన్స్ చేస్తూ వెరీ సూన్ ఒక టైం షెడ్యూల్ చేయబోతున్నాను. అంటే డేలో 3 టైమ్స్ వీడియోస్ పెడతాను. ఒకటి ఎంటర్టైన్మెంట్ వీడియో ఉంటుంది, ఒకటి స్కూల్ వీడియో ఉంటుంది, అండ్ ఇంకోటి వచ్చేసి ఓపెన్ స్కూల్ వీడియో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుని కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.